మీ మావయ్య గారిని పిలు. ఆయన తినేశారు మనమ్మ గారు, టాబ్లెట్ కూడా వేసుకున్నారు. సత్య, నాన్న సత్య. వస్తున్నానమ్మా. కూర్చో నాన్న. నా భార్యకు నా మీద ప్రేమ ఉంది, అయినా నా ఫ్లెక్సీని ఎందుకు చించేసింది? నువ్వు ఓర్వలేకపోవడానికి నీకు రీజన్ ఉంది. అదేమంటే నాలాగా నీకు పెళ్ళి అవ్వలేదు. ఏయ్, నా కొడుకు చెన్సేపైంది, వడ్డించు. ఏమైంది మంజు, మొహం అలా పెట్టావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నానో మీకు తెలీదా? పోలీస్ స్టేషన్లో ఆ సిఐ గారితో మీరెలా బిహేవ్ చేశారు, అది కరెక్టేనా? నా కొడుకు చేసేది ఏదైనా కరెక్టే. నువ్వాగమ్మా. చూడు మంజు, ఆ సిఐ నా ఫ్లెక్సీని నీ చేత్తోనే చించేలా చేశాడు. అందుకే అలాంటి వాడితో అలాగే బిహేవ్ చేయాలి. అక్కడ జాబ్ చేసేది నేను. మీరలా వైల్డ్గా బిహేవ్ చేస్తే నా కొలీగ్స్ మధ్యన నేను డ్యూటీని సక్రమంగా చేయగలుగుతానా? పైగా మీరు ఆయన పర్సనల్ లైఫ్ గురించి డిస్కస్ చేశారు. నేను తప్పుగా మాట్లాడలేదే. నేను అనింది ఒక్కటే, మొగుడు పక్కన పెళ్ళా ఉండాలి, మీకెవరూ లేరు కదా, ఆ ఎమోషన్స్ మీకు అర్థం కావన్నాను. ఇదే కదా నేను అనింది. అయినా నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కానీ వాడి సైడ్ మాట్లాడతావేంటి? తను మాట్లాడి నాలో తప్పేముంది? తప్పు లేదు అంటావేంటి? తినడానికి కూర్చున్నప్పుడు ఇలాంటి విషయాలన్నా మాట్లాడేది? మధ్యలో సిఐ గురించి ఎందుకు మాట్లాడతావు? మీ ఆయన నువ్వు ఏదైనా మాట్లాడుకోండి. ఇంట్లో ఎప్పుడూ ఆ పోలీస్ స్టేషన్ గురించి, ఆ సిఐ గురించి మాట్లాడుకోవడమే సరిపోతోంది. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? ఆ స్టేషన్లో సిఐ నిన్ను తిడితేనే కదా నువ్వు ఫ్లెక్సీ చించావు. స్టేషన్లో జరిగిన విషయం మీకు తెలిసింది అంటే స్టేషన్లో కూడా ఇన్ఫార్మర్ని పెట్టుకునే ఉంటారు మీరు. వాడు పాలిటిక్స్లో ఉన్నాడు. 100 పనులుంటాయి, 100 అవసరాలుంటాయి. ఆ విషయాలు మాట్లాడడానికి నువ్వెవరు? అత్తయ్య గారు, మా విషయంలో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? హే మంజు, ఆవిడ మా అమ్మ. నీకు ఎంత పొగరుంటే మా అమ్మను నువ్వు ఎవరు అని అంటావా? ఆవిడ ఏమన్నారో మీరు వినలేదా? మీరెవరు? నా భర్తే కదా. భర్త గురించి నేను అడుగుతుంటే అడగడానికి నువ్వెవరు అంటే నేనేం చేయాలి చెప్పండి? అయినా జరిగిపోయిన విషయాన్ని నువ్వు అనవసరంగా మాట్లాడి గొడవ చేశావు. మంజు, ఇప్పుడే చెప్తున్నాను, ఆ సిఐ గాడు మినిస్టర్ గారిని నన్ను టార్గెట్ చేశాడు. ఆయన గారు మా ఇద్దరిని అరెస్ట్ చేయించాలనే ఆలోచనలో ఉన్నాడు. అది జరగదని వాడికి చెప్పు. ఏం పని పట్ట లేదురా నీ భార్యకి? పనికి మాలిన విషయాలన్నీ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తుంది. నువ్వు తిను సత్య, నేను వడ్డిస్తాను. వద్దమ్మా, ఆకలి పోయింది. ఏయ్ కాకి పిల్ల, కనీసం తిండైనా సరిగ్గా తిన్నివ్వా? ఛీ!